యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీ ట్రైలర్లో చూశారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ రేంజ్. So please make sure that you go to theaters to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. Thank you, Sanjay Garu. Thank you so much. And coming. Thanks for coming actually. Sunday, I know, but we had to keep in the morning. Vachinanduku chaala santosham. And I really want to thank everyone who has come here. Sir, అయితే యాక్చువల్గా విత్ ఇన్ షార్ట్ నోటీస్ పాపం అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఈవెంట్కి. అండ్ జయసేన్ గారు హూ ఈజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. ఈ ఈవెంట్ కోసమే హీ హాజ్ ఫ్లోన్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ జయసేన్ జీ. అండ్ కబీర్ భాయ్, హీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం, సినిమాకు ముందే తెలుసు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ ఆస్క్డ్ యూ. అండ్ మామ గురించి నేను చెప్పే అంత ఇది లేదు. మామ ఈజ్ లైక్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎవ్రీ టైమ్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇక యూ సో ఆల్రెడీ మీరు చూశారు తను ఏం క్రియేట్ చేశాడు అన్నది. సో ఇట్ ఈజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. మొత్తం సినిమాకి A to Z మొత్తం తనే చూసుకున్నాడు దగ్గరుండి అన్నీ. ఎవరికి ఎవరి మీద డిపెండ్ కాలేదు, అతనే చూసుకున్నాడు మొత్తం. మేము చేసింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చామంతే, దాని తప్ప ఏం లేదు. మొత్తం VFX దగ్గర నుంచి అన్ని సినిమాని ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి మొత్తం VFX అంతా అమెరికాలోనే చేపించాడు. నియర్లీ 1.5 year VFX మీద కూర్చున్నాడు. సో VFX ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అనేది తనకు అర్థమైంది. ఇక్కడ చేపించాడు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి అమెరికాలో చేపించాడు. అండ్ సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటంటే ఫస్ట్ సినిమాకి కావాల్సింది మంచి కథ. సో సినిమాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కథే. అందుకనే ఎవరైనా ఇప్పుడు సూపర్ గర్ల్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడ ఏం చూపించలేదు ఎప్పుడు. సో స్టీఫెన్ ఇమాజిన్ చేశాడు ఇలా ఉండాలి అని. అండ్ ఫార్చునేట్లీ అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్గా సినిమాని స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ స్టీఫెన్ డేర్ చేసి తను హీ ఇన్వెస్టెడ్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడి ప్రేమించి లైక్ హీ వాజ్ విత్ ద ప్రాజెక్ట్ ఫర్ నియర్లీ 3 to 4 years నౌ. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ అవర్ కో ప్రొడ్యూసర్స్ ఆల్సో, కేకే రెడ్డి గారు, జయసేన్ గారు, గోపి గారు, సుధీర్ గారు. అందరు యూఎస్లో ఉన్నారు. దే ఆర్ నాట్ హియర్ ఎక్సెప్ట్ జయసేన్ గారు హియర్. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ద టెక్నీషియన్స్. యాక్చువల్గా స్పెషల్ థ్యాంక్ టు సాయి కార్తిక్, ఎందుకంటే సినిమాని ఒక రేంజ్లో లేపాడు. అయినో సాయి కార్తిక్ సినిమా చూసి నాకు చెప్పాడు ఏంటంటే హిట్ కొట్టారా మీరు, ఎవడు ఊహించలేదు ఇలా ఉంటుంది అని చెప్పి అని. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు మావాడు. అప్పుడు కూడా అన్నాను, ఒరే చాలా పెద్దగా ఆలోచించేసేవరా నువ్వు ఇది అంటే, చేస్తే ఇలాగే చేయాలరా లేకపోతే లేదు అని చెప్పాడు. బట్ 3 years ఆఫ్ హార్డ్ వర్క్, ఇప్పుడు నౌ వీ కెన్ సీ ఇట్. June 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. మీరు సినిమా చూసిన తర్వాత మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చూడమని. ఎందుకంటే మీరు సినిమా చూసేటప్పుడు జనరల్గా ఈ రోజుల్లో సినిమా చూస్తుంటే జనరల్గా మనం గెస్ట్ చేసేస్తాం సినిమా ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఒక అరగంటలోనే గెస్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుందని. కానీ ఈ సినిమాలో ఓపెన్గా చెప్తున్నా, మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు గెస్ట్ చేయరు, చేసినా అది అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, అలా స్టోరీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్కి కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా అని, ఇంకేం జరగవచ్చు అని. సో స్టోరీ అంత బాగా రాసుకున్నాడు కాబట్టే ఈ సినిమా యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేయరు ఇది, ఎందుకంటే ఏదో సినిమాలో అనుకుంటారు. బట్ వన్స్ దే వాచ్ ఇట్ దే విల్ అండర్స్టాండ్ దట్ ఇస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనేది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ స్టీఫెన్ that his hard work has almost paid off till now. Thank you very much. Thanks, Andy. Thank you so much. Jason, I am from Washington DC and I am co-producer in this movie. And first of all, thanks for coming everyone. And I would like to congratulate to Stephen and all the team who has seen ups and downs during this movie, and finally release date has come.
So I just want to tell you that it goes back long back when me and Stephen was discussing about this movie, and Stephen has this vision, futuristic vision, when he was talking about the new character that was in movie. So we have never thought this kind of character is going to be visualized in Indian cinema so soon. This is first woman superpower is coming into cinema. So it's two things are here, not just the woman superpower, but the futuristic vision is coming here in Indian cinema. You would see in other movie or trend is following similar, Kalki is coming, so you would see these kind of trend is coming, but I'm very happy that, you know, what Stephen has visualized it, that's coming to the screen, so please go and watch near your theater, and I'm very excited to be part of it. Thank you guys, bye. Thank you. అంటే స్టీఫెన్ అండ్ స్టాన్లీ, ఫస్ట్ స్టాన్లీ పరిచయం బాగా మామ అంత క్లోజ్. మా తమ్ముడు వస్తున్నాడు, సినిమా తీస్తున్నాడు అన్నాడు. ఏం సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు సినిమానే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తీస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి అన్న, అంటే నేను సినిమా జరుగుతూ ఉంది, షూటింగ్ అవుతున్నది, షూటింగ్ అయిపోయింది, సినిమా చూపించరేంటిరా, ఎంతకీ చూపించరేంటి, ఎప్పుడు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అది నీకు చూస్తే అర్థం కాదు అన్నాడు. ఫస్ట్ టైం అంటే సినిమా చూస్తే ఫస్ట్ అర్థమయ్యేది మనకే, అట్లాంటిది అర్థం కాదు అన్నాడు. ఏంది అని చూశాను, చూస్తే ఏమీ లేదు స్క్రీన్లో, ఒక 2 రీళ్ళు ఏమీ లేదు, అక్కడ ఏదో గోడ, ఇక్కడ ఏదో గ్రీన్ మ్యాట్ ఇట్టుంది. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అంటే కొండ వస్తుంది అన్నాడు. కొండ ఎందుకు వస్తుంది అంటే తర్వాత బాంబులు వస్తాయి. ఓహో, అంటే ఒక దగ్గర ఒక 2 రీళ్ళు సీజీ చేయటం. ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ మన కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఒక ఆల్బమ్ సాంగ్స్ లాగా చేసాం. దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు, ఏంటంటే ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయటం. చాలా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. June 14th మీ అందరూ చూసి ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ ఉమెన్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా మామూలిద్దరికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, యుఎస్ నుంచి వచ్చిన జై గారికి అండ్ సార్కి అండ్ అందరికీ, ఈ కబీర్ నా ప్రాజెక్ట్ మేము కూడా చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్, నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్, దాంట్లో కూడా కబీర్ మెయిన్ విలన్, నెక్స్ట్ లెవెల్లో తన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Good afternoon, everyone. And like everybody said, it's Sunday, so thank you for joining us. So Indrani, how Indrani started, I met Stephen sir and Stanley sir 3 years back. I was shooting in Goa, and they came to me, we are making this subject with the storyboard, and I was shocked to see, sir, can we make this? So I was like, he said, yeah, and I'm hats off to Stanley sir and Stephen sir कि वो चीज़ बना दी इन्होंने. So it took us 3 years, जो आपने विजुअल्स देखे हैं अभी. तो बीच में आई रिमेंबर सर ने कॉल किया था मुझे एंड कि यार VFX में मज़ा नहीं आ रहा है. तो पहले यहाँ की कंपनी ने किया, देन दे टुक टू US, took some companies, and then I saw the trailer, I really liked it. So इंडिया में सुपर गर्ल की फिल्में बहुत कम बनती हैं, and this is the first film where Indrani's Yanya is playing super girl and I'm playing super villain in the film. So it's a very good subject, guys. It's not कि kids देखेंगे फिल्म को, दादा दादी नाना नानी, मतलब फैमिली ओरिएंटेड फिल्म है, एक्शन भी है, बहुत कॉमेडी भी है, VFX बहुत अच्छा है, CG बहुत अच्छा है फिल्म में. एंड साईं गारू, मैंने गाने सुने अभी, रावणा एंड रोका रोका, टू गुड यार, लव्ड इट, ब्यूटीफुल म्यूजिक सर. सो आई वांट टू कंग्रेचुलेट स्टीफन सर एंड स्टैनली सर कि जो उन्होंने सपना देखा था ये सब्जेक्ट बनाने का, वो पूरा किया इन्होंने. एंड आई एम सो हैप्पी कि फिल्म आई अभी. सो आई वांट टू रिक्वेस्ट टू एवरीबॉडी कि 14 जून को फिल्म रिलीज़ हो रही है, तो थिएटर्स में प्लीज़ सपोर्ट अस. न्यू प्रोड्यूसर्स हैं यार, कुछ अलग लेकर आ रहे हैं, इट्स अ यूनिक सब्जेक्ट. ऐसी फिल्म कम बनी है, कुछ गलती हो तो प्लीज़ फॉरगिव अस, बट डू कम टू थिएटर्स, प्लीज़ स्प्रेड द वर्ड. इट्स अ यूनिक फिल्म, कम टू थिएटर्स, वॉच विद अस. थैंक यू वेरी मच. Thank you, Kabir ji. Thank you so much. Sanjay sir, Jay sir especially, he flew all the way from US for me. Actually, Jay is my neighbor in US,
So one day he came to me suddenly saying that, oh, you are making a film, I will invest in the film. That's it. he came, we were working in a lawn, and he just came and told me that. I said, welcome sir, sure, definitely. That's how just as. So నా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సింపులే, నేను 15 years యూఎస్లో ఉన్నాను, బట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ మేకింగ్ ఎ ఫిలిం. సో వెన్ ఐ థాట్ ఐ విల్ మేక్ ఎ ఫిలిం, ఐ విల్ do a not a complicated film, but a very good film. But the idea of Indrani came in 2019, and from then it just started. But COVID came, and so I had to stop it. And then 2021 we met Kabir, and then we started the journey. Yeah, it was a very long process. We completed the shoot in 2022 December. But అందరు చెప్పినట్టే VFX వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ. టైమ్ క్వాలిటీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ హ్యాడ్ టు టేక్ అప్ ద జాబ్ అని అర్థమైంది. సో ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఈవెన్ ద ఫస్ట్ టైం ఎవ్రీథింగ్, ఫస్ట్ టైం రిటర్న్, ఫస్ట్ టైం డైరెక్టెడ్. ఐ నెవర్ ఈవెన్ డైరెక్టెడ్ ఏ యూట్యూబ్ వీడియో అంటిల్ నౌ. సో బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ విజన్, క్లారిటీ. I have a lot of experience in project management, managing people. I strongly believe that a director should be a very good project manager to deal with all the 26 departments, because the 26 minds are there, which I have to work with. So I know నాకు ఖచ్చితంగా తెలుసు, కన్విన్స్ చేయగలుగుతాను అని. సారీ. ఐ థింక్ నేను చెప్పాలనుకుంది సినిమా ట్రైలర్లో చూపించాను. సినిమా 2 hours 36 minutes. చాలా పెద్ద సినిమా, మంచి సినిమా. ఇది ఒక ఎపిక్ లాగే ఉంటుంది. చాలా సీరియస్ ఉంది ఈ సినిమాలో. ఐ విల్ టెల్ యూ ద. ఇంకోటి ఏంటంటే, అంటే ఏం చెప్పొచ్చు, ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసాము ఇలాగా. అంటే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక రోబో, ఆ రోబో ఏంటంటే ఆ క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది, సెటైర్ వేస్తుంది. సినిమా అంతా ఆ అమ్మాయితో, ఆ రోబోట్కి ఉన్న జర్నీయే సినిమా. మళ్ళీ ఇందులో చాలా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక వీళ్ళిద్దరికీ ఒక యంత్రం కూడా ఉంటుంది, టైం మెషిన్. సో ఫ్యూచర్లో ఏఐ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందో నాకు తెలుసు. సో నాకున్న పరిమితిలో ఒక ఇమాజినేషన్ చేశాను, 100 years తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుంది యూఎస్లో, ప్రపంచంలో అని ఆలోచించినప్పుడు, ఆ టైంలో భారతదేశం ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దాకా చాలా సినిమాలు ఎలా చూపిస్తారంటే, అమెరికన్ హాలీవుడ్ మూవీస్లో కూడా డిస్టోపియన్ వరల్డ్ చూపిస్తారు, లేకపోతే ఇవేలా చూపిస్తారు, ఫ్యూచర్ అంతా కూడా అలా ఉంటుందని. కానీ ఇప్పుడు కూడా ఏ దేశం కూడా, మేము ఏ సినిమాలో కూడా ఏ దేశాన్ని ఎవరు కూడా మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతున్నాము, ఇలాంటి రోల్ ప్లే చేయబోతున్నాము ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో అని చూపించలేదు. భారతదేశం ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో అని ఒక చిన్న ఉద్దేశం తీసుకొని రాసిన కథ ఇది. ఖచ్చితంగా అందరికి నచ్చుద్ది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఆట పాట అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా కొంతమందికి, ఇది మాస్ మార్వెల్. అంటే మాస్ ఉంటుంది, మార్వెల్ ఉంటుంది. మీరు పాట చూస్తే ఐటమ్ సాంగ్ ఉంటుంది, సూపర్ గర్ల్ సాంగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సైఫై అన్ని ఎలిమెంట్స్ని ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, పిల్లల నుంచి పెద్దల వరకు, యూత్ వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. కంప్లీట్ ఎంటర్టైనర్. డ్రామా కాదు, సైఫై డ్రామా కాదు ఇది. సబ్జెక్ట్ సీరియస్, వెరీ సీరియస్ సబ్జెక్ట్. I think I will take the questions and then I will answer more there. Okay, thank you. Anyhow, we have a Q&A session with media. And Shata, beautiful casting done by Stephen. So, अच्छी film है guys, देखने आना theater. And Jay sir, thank you for coming from US all the way and joined us. Thank you for making part of this movie. Thank you guys. Thank you. ఆ అమ్మాయి చాలా బ్రిలియంట్ యాక్ట్రెస్. ఐ థింక్ వన్స్ మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు, మీరు కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది ఒంట్లో బాగా, బట్ ఆ అమ్మాయి ఒక స్క్రీన్ ప్లే రైటర్ కూడా బాంబేలో. తను నా స్క్రిప్ట్ని నా తర్వాత స్క్రిప్ట్ని అంత బాగా పిచ్చిగా ప్రేమించి చేసింది ఆ అమ్మాయి ఒకటే నెక్స్ట్ నా తర్వాత ఈ సినిమాలో. అండ్ ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. డెఫినెట్లీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అని డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఒక ఇండియన్ సూపర్ ఉమెన్ ఎలా ఉంటుందో నాకే తెలియదు ఎక్కువ. తను కూడా ఊహించుకొని ఇలా బిహేవ్ చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రిఫరెన్స్ లేదు మాకు. ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే చెప్పగలుగుతాం ఇలా చేస్తుంది ఒక అమ్మాయి అని, లేకపోతే లాయర్ అంటే ఇలా చేయగలుగుతా చెప్తాం. ఇప్పుడు సూపర్ ఉమెన్, అందులో ఇండియన్ సూపర్ ఉమెన్. ఎందుకంటే మనకు వండర్ ఉమెన్ వీళ్ళు ఉన్నారు, కానీ కెప్టెన్ మార్వెల్ ఉంది, కానీ వాళ్ళు అమెరికన్ హాలీవుడ్ స్టైల్లో యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఇండియనైజ్డ్ వర్షన్లో మీకు ఎలా ఉంటుంది అనేది ఒక రిఫరెన్సే లేకుండా ఉంది. సో దాన్ని నేను చాలా డిస్కస్ చేసుకొని చాలా డీప్ ఇన్వాల్వ్ అయ్యి ఇలా పర్ఫామ్ చేద్దాం. అసలు ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా it took a lot of work for us. I think very thanks for every artist who has helped me made in happy in this film, and all the technicians also. Thank you.